హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా కోడల వాళ్ళ ఈవెంట్కి వచ్చేసినాం. ఇగో ఈమెనే ఈవెంట్ మేనేజర్ అనమాట. ఈ వీడియో మాత్రం మస్తు అంటే మస్తు వచ్చేసింది. మీరు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అక్కడ మావాడైతే రెడీ అవుతున్నాడు రావణాసుడు గెటప్ కోసం. గెటప్ వేసుకోవడానికి అక్కడికి వెళ్ళిండు. ఇక మీకు వీడియో మొత్తం చూపిస్తా. వీడియో కొంచెం కూడా మిస్ కాకుండా చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. మావాడికి అయితే ఇక మేకప్ స్టార్ట్ చేసిర్రు. ఇక రావణాసుడు గెటప్ అనమాట. ఇగో మేకప్ వేస్తున్నాడు చూడండి, వాడు ఎట్లా కూర్చున్నాడు. మేకప్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా రావణాసుడు ఎట్లుంటాడు. రండి. మావాడు వచ్చేసి రావణ వేషం వేసిండు. ఇగో మండోదరి, ఇగో అమ్మాయి, ఇగో కోతులు, మీకు సీత, ఇంకా కోతి కాస్ట్యూమ్ కోతీడు. మీకు సీతని ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని చూపిస్తారు. లోపలికి రండి. దిస్ ఈజ్ రామా. సీత చూపి. ఇగో ఈమె సీత, ఇగో రాముడు సీత. ఓకే వెళ్ళండి. హనుమంతుడు చూడండి. మన యూట్యూబర్. అవునా నిజమా? మన యూట్యూబర్. ఇగో ఇట్లా వస్తే అంత గెటప్. ఆడియన్స్ ఆడియన్స్. ఇగో ఈ మాస్టర్ హనుమాన్స్, రెండు హనుమాన్ అంట. వాలంటీర్స్ అందరికి యూట్యూబ్ లో పెడదాం. రాధికా 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 దిస్ ఈజ్ రాధికా మేడం, ఇన్ఛార్జ్. మొత్తానికైతే చిన్నజీఆర్ స్వామీజీ గారు అయితే అక్కడికి వచ్చేసారు. అతని కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడు వస్తాడు అనేసి. స్వామివారు అయితే వచ్చేసారు. ఇక అమ్మాయిలు అయితే ఘనంగా స్వామివారికి వెల్కమ్ చెప్పేశారనమాట. అంటే వెల్కమ్ సాంగ్ వేసుకొని తనని వెల్కమ్ చేసిరు. ఫోటోస్ తీద్దామని, వీడియో తీద్దామని చాలామంది ట్రై చేసారు, కానీ తీయనీలేదు అనమాట. ఏదో కొంతమంది తీసుకున్నారనమాట. ఇక మొత్తానికైతే స్వామివారు లోపలికి వచ్చేసారు. అతని కోసం ఇక అక్కడున్న పబ్లిక్ చాలా ఏర్పాట్లు చేసిందనమాట. ఇక అక్కడున్న స్టూడెంట్స్ అయితే స్వామి కోసం వెల్కమ్ సాంగ్ రెడీ చేసిరు. చూడండి వెల్కమ్ సాంగ్. ఇక వెల్కమ్ సాంగ్ వచ్చేసి స్వాగతం స్వాగతం సాంగ్. చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసిరు అనమాట. స్వామివారు కూడా తన ఫేస్పై ఒక చిరునవ్వుని వెదజల్లిండు అనమాట. ఇక ఆ తర్వాత అయితే రామాయణం చేసిరు. రామాయణంలో అన్ని పాటలు చేసిరు అనమాట. నీకు కొంచెమే చూపించిన ఇక్కడ, కానీ రామాయణం మాత్రం మామూలుగా లేదనమాట. ఆ రాముడు అడవికి వెళ్ళడము, కళ్యాణము, తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకము అన్నీ చూపించారు. అసలు చిన్న పిల్లలైనా సరే మాత్రం చాలా క్లియర్గా క్లారిటీగా చేసారు అనమాట. అసలు కొరియోగ్రాఫర్కి యాడ్సప్ చెప్పాలి, అంత బాగా చేసారు. నాకు రెండు కళ్ళు సరిపోలే అనమాట. ఇక తర్వాత అయితే ఇక కాంచన సాంగ్ స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్లో ఉన్న కాంచన అమ్మాయి అయితే మామూలుగా డ్యాన్స్ చేయలేదు. ఈ వీడియో క్లిప్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని పక్కల మా అల్లుడు ఉన్నాడు అనమాట. అతని కోసం ఈ వీడియో క్లిప్ పెట్టినాం చూడండి. మామూలుగా ఈ సాంగ్ కూడా మస్తు హైలైట్ అంటే హైలైట్ ఉండే అనమాట. ఇప్పుడు కదా అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. బోనాలు అసలు మామూలుగా చేయలేదు. బోనాలు అసలు మనం ఊర్లలో జరుపుకున్నా కూడా ఇంత మంచిగా బోనాలు చేయమన్నమాట. అక్కడికి వచ్చిన పబ్లిక్ ఒక్కరు కూడా కుర్చీలలో కూర్చోలేదు. విజిల్స్, అరుపులు, కేకలతోని ఈ బోనాల వీడియో మొత్తం మామూలుగా చేయలేదు. అసలు రెండు కళ్ళు కాదు కదా, అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా కొద్దిసేపు ఆ వీడియో వస్తే బాగుండని చాలా మంచిగా అనిపించింది. చూడండి ఇక
feel just like a rock star.